ఈసీల సత్తా ఏందో చూపిస్తాం. మీరు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి, ఓసీ ముఖ్యమంత్రి అంతే. 28 తర్వాత గారా మళ్ళీ అది నేను కాకపోయి నేనేమంటున్నా 28 అని నేను అనుకున్నా, కానీ 28 దాకా కూడా కనిపిస్తలేదు నాకు. అవునా? 28 దాకా కూడా కనిపిస్తలేదు. నా అంచనా ప్రకారం ఇంకొక 6 నుంచి 7 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి 6 నుంచి 7 నెలల మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశం 99% ఉంది. బీసీ ముఖ్యమంత్రి ఇస్తారా? బీసీ ముఖ్యమంత్రి కావచ్చు. ఎవరు ఎవరైతారు అనేది వేరు. లేకపోతే రెడ్డి వేరే వాళ్ళు? రెడ్డి లేదు, ఇక సామాజిక వర్గం నుంచి కారు. మోస్ట్లీ బీసీ లేకపోతే ఎస్సీ, అంతే. ఎస్టీ. రెడ్డి అయితే కారు. వేరే ఓసీలో వేరే వాళ్ళు కూడా కావచ్చు. అయ్యే ఛాన్స్ ఉంది. శ్రీధర్ బాబు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే మీకు యాక్సెప్టబుల్ శ్రీధర్ బాబు అయితే? ఇప్పుడు ఒక మాట చెప్తా భరత్ గారు, మాకు వాళ్ళతో పంచాయతీ లేదు. వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళు ఉంటూ వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళతో ఇబ్బంది లేదు. అంతో ఇంతో మాకు 1970 తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మా పేదవాళ్లకు దాదాపు 9 లక్షల ఎకరాల భూములు పంచింది పివి నరసింహారావు గారు. మాకు ఆ కృతజ్ఞత ఉంది. సో మమ్మల్ని దోపిడీ చేసిన వాళ్ళు ఎవరనే లెక్క కూడా మా తానుంది. కాబట్టి నేనేమంటున్నంటే వాళ్ళతో ఎక్కువ ప్రమాదం లేదు మాకు, కానీ మేమే కావాలని వాళ్ళు కూడా కోరుకోవాలి. బీసీలు కావాలి. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు మారుస్తారు 6 నెలల తర్వాత? అంటే మారుస్తారు. ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పింది ప్రతిదీ తూచా తప్పకుండా గిగ్ వర్క్ అని మొన్న ఉబెర్ తర్వాత దీనిలో పనిచేసే వాళ్ళు, సారీ జొమాటో, స్విగ్గీ వీటిలో పనిచేసే వాళ్ళ కోసం దానికోసం చట్టం తెస్తున్నారు, కులగన్న చేశారు. ఆయన మొన్న ఒక పుస్తకం రాసిండు, టెంపరవరీ గవర్నమెంట్ కు ప్రీపెయిడ్ సీఎం అని చెప్పిండు. నేనని టెంపరవరీ గవర్నమెంట్ కు ప్రీపెయిడ్ సీఎం అని చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి వేటు సరిపోవట్లేదు. మొన్న కేసీఆర్ సభకు కేసీఆర్ అనేటువంటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి పేరు లేకుండా 10 లక్షల మందితో 5-6 లక్షల మందితో సభ పెట్టిండు. ఈయన పేరే ఎత్తకుండా కనీసం మంత్రుల పేరు కూడా తీసుకోలే. అటు ఇటు ఆ బట్టి విక్రమార్క గారి పేరు ఏదో తీసుకున్నట్టుండు. కానీ సో ఇది ఓ రకంగా రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే ప్రతిపక్ష నాయకుడిని పదే బయటికి వెళ్ళు సభగ్రాన్ని ఎందుకు మాట్లాడతారంటే విమర్శ కోరుకుంటాడు. ఈయన పెద్దోడు కావాలంటే ఇంకొక ఆయన ఈయన ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి విమర్శించాలి కదా, సహజంగా అది కోరుకుంటాడు. అది జరగలేదు. సో అది తెలివిగా కేసీఆర్ గారు ఆయన తెలివిగా ఈయనని సైడ్ చేస్తే కేసీఆర్ గారి విమర్శలకు కూడా సరైన కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి మంత్రుల దగ్గర లేకుండా పోయింది. వాస్తవానికి సబ్జెక్ట్ లేక కాదు, కేసీఆర్ గారు చేసిన ప్రసంగానికి చీల్చి చెండాడేంత సబ్జెక్ట్ ఉంది, కానీ వీళ్ళకి చెప్పరాక తెలివ కాదంతా. ఇదొకటైతే ఇప్పుడున్నటువంటి మంత్రిమండలి కానీ ముఖ్యమంత్రి గారు కానీ కేవలం రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తా ఉన్నారో అది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం పైకి చెప్తా ఉన్నారు, కానీ లోపల జరిగే కార్యక్రమాలు వేరు. ఈ లోపలి వ్యవహారాలు ఆయనకు తెలుసు, అందుకని మారుస్తారు. నేను బలంగా నమ్ముతా ఉన్నా. మార్చడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిని మార్చడమే కాదు, తెలంగాణ రాష్ట్రం మీద ఒక సరికొత్త ప్రయోగాన్ని కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది కూడా. సరికొత్త ప్రయోగం. వాళ్ళు దేశానికి రోల్ మోడల్ అనే మాట ఎందుకు మాట్లాడుతుండు పదే రాహుల్ గాంధీ గారు అనేది మీరు ఇండెప్త్ గా ఆలోచన చేయండి. ఏం చేస్తారు ప్రయోగం అంటే ఇక్కడ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొన్ని పదాలను వాడుతూ ఉన్నారు. జిత్నే ఆబాది ఉత్నే ఇసేదారి అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు. చూడు, ఇక్కడ ఉన్నటువంటి సంపద విషయంలో, ఇక్కడ ఉన్నటువంటి నాంచన ప్రకారం సంపద విషయంలో, ఆపర్చునిటీస్ విషయంలో దామాషా ప్రకారం వాటా పంచే అవకాశం కనిపిస్తా ఉంది. పంచి దీన్ని దేశానికి రోల్ మోడల్ గా ఇక మేము ఇక్కడ ఇది చేసినాం, రేపు ఇక్కడ దేశంలో చేస్తామని వాళ్ళు చెప్పబోతున్నట్టుగా నాకు అర్థమైంది. దాని ప్రకారం మెజారిటీ ప్రజలను ఏది గవర్నమెంట్ లోకి ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ తీసుకోబోతా ఉన్నారు. ఇది ఒక రోల్ మోడల్ అనేటువంటి మాట ఆయన పదే ఎందుకు చెప్తా ఉన్నాడు, ఇది ఈయనకు కూడా అర్థమైంది. ఆయనే అంటుండు, నేనే చివరి సీఎం అయినా పర్వాలేదు, నువ్వు అన్నా కాకపోయినా అదే ఫైనల్. రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంతో చేయబోతున్నటువంటి సరికొత్త ప్రయోగమే. వీటిలో కూడా రిజర్వేషన్ ఇస్తారా? రావచ్చు ఆ దిశగా పోతుంది, అది కనిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఆలోచనలో ఎలాంటి తేడా లేదు. కానీ రేవంత్ రెడ్డి మొన్న చిట్చాట్ చేసి నాకు రాహుల్ కు ఉన్న ఈక్వేషన్ మాకు తెలుసు, ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు,
ఇప్పుడు నేనేమంటున్నా, మీరు మొన్న కూడా కలిశాడు కదా, ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిశాడు రాహుల్ గాంధీ. ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆహాభావాలు చూస్తే వట్టిగానే మీలాంటి వాళ్ళు గుర్తుపడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే గట్టిగా నవ్వించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి రియాక్షన్ లేదు. సో అక్కడ ఏ అంశాల్లో బెడిసి కొట్టింది అనేది అనేక కానీ 6 నెలల్లో సరే మీరు అన్నట్టే ఉందా అనుకుందాం, 6 నెలల్లో సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాదా? కాదు ఎందుకు కాదు కాదు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మార్చాలనుకున్నా లేదు ఈ ఇష్యూస్ లో ప్రాబ్లం ఉంది, నేను సెటిల్ చేసుకోమని చెప్తారు. లేదు సెటిల్ చేయమని విషయం ఏంటంటే అది ఒక కారణం మాత్రమే, ఇంకా అనేక కారణాలు దీని చుట్టూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేటువంటి కార్యక్రమాలు చేస్తాడు రాహుల్ గాంధీ గారు. అది చేసేటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారితో రేవంత్ రెడ్డి గారు విభేదిస్తారు. అప్పుడు 6 నెలల తర్వాత ఆ కార్యక్రమం విభేదిస్తారా? విభేదిస్తారా? ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఇక్కడ మా బాస్ ఏది చెప్తే అది నాకు ఇవన్నీ పక్కకు పెట్టి ఇవన్నీ ఉత్త డైలాగులు, ఇవన్నీ ఉత్త డైలాగులే. 6-7 నెలల తర్వాత మీరే చూస్తారు కళ్ళ ముంగట ఏం జరుగుతుంది అనేది. వీళ్ళు చేయకపోతే ఇప్పుడు కాస్ట్ సెన్సస్ రూపంలో బీజేపీ దిగుతుంది కదా, వాళ్ళు ఒక ఆపర్చునిటీ తీసుకుంటారు. ఇక్కడ రాబోయేటువంటి 6 నుంచి 7 నెలలు బీజేపీ రేవంత్ రెడ్డిని దించాలని అనుకుంటుందా? విషయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ అనుకుంటుంది బాగుంది, ఆయన ఈక్వేషన్ బానే ఉంది, బీజేపీతో బానే ఉంది, అదే వచ్చి టీఆర్ఎస్ అనుకుంటుంది, అదే వచ్చింది బాధ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పోయి నరేంద్ర మోడీ గారి దగ్గరికి మేరే బడే బాయ్ అది ఇదని ఏదో అన్నాడు. అన్న తర్వాత ఏది రాహుల్ గాంధీ గారికి ఆ విషయంలో కొద్దిగా కోపం వచ్చినమాట వాస్తవం, విశ్వసనీయ వర్గాల అంతే అత్యంత మంచి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో తెలంగాణలోకి బీజేపీని అడుగే పెట్టని ఖతం చేస్తా అనేటువంటి డైలాగులు ముఖ్యమంత్రి గారు కొట్టిండు. అయినా కూడా రాహుల్ గాంధీ గారు సాటిస్ఫై కాలే ఆ విషయంలో. కాలు పెట్టుడేంది, ఆల్రెడీ పండి బొరుతా ఉంది భారతీయ జనతా పార్టీ, అంతే కదా. 8 ఎంపీ సీట్లతో ఈడ ఉన్నదంటే అంతే కదా. కాబట్టి నేనేమంటున్నానంటే అడుగు పెట్టనిచ్చి ఈయన సెక్రటేరియట్ లో అడుగు పెట్టాకనే వాళ్ళు పెద్ద పెద్ద జంగలేసి వచ్చి 8 అడుగులు వేసిరీడ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ నమ్మశక్యంగా లేవు. ఈయన కేవలం మళ్ళీ దగ్గర కావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా వాళ్ళకున్నది కొంత లెక్క. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు గెలుస్తున్నా, ఇప్పటికిప్పుడు